తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత గులాబీ బాస్ బయటకు రావడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ ఎలాంటి విషయాలపైన స్పందించడం లేదు. దాంతో బీఆర్ఎస్ కేడర్ గందరగోళానికి గురవుతోంది. అయితే నైరాశ్యంలో ఉన్న కేడర్కు బూస్టింగ్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. గులాబీ బాస్ మౌనముద్ర దాల్చారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడా అన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత కనిపించకుండా పోయారు కేసీఆర్. ఎన్నికల ఫలితాలపైన స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు విజయం సాధిస్తే అభినందించలేదు. కనీసం అభినందిస్తూ ట్వీట్ కూడా చేయలేదు. అటు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేసిన కేసీఆర్ విషెస్ చెప్పలేదు. మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిన బీఆర్ఎస్ అధినేత స్పందించలేదు. ఇక మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం అయితే ఆయనకు నివాళి అర్పించలేదు కేసీఆర్. గతంలో రామోజీతో సన్నిహితంగా ఉన్నారు కేసీఆర్. పలుసార్లు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో సమావేశమయ్యారు. కానీ ఆయన చనిపోతే కేసీఆర్ నివాళి కూడా అర్పించకపోవడం చర్చగా మారింది. అసలు కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే గులాబీ బాస్ భారీ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయిన కేడర్కు బూస్టింగ్ ఇచ్చేందుకు ప్లీనరీ నిర్వహణ తప్పనిసరి అని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్లీనరీపై కసరత్తు కొనసాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ నిర్వహిద్దాం, ఎప్పుడు నిర్వహిద్దాం, ఎన్ని రోజులు నిర్వహిద్దాం, ఎంతమందితో చేపడదాం అనే విషయాలపై కేసీఆర్ నేతలకు ఫోన్లు చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు సమాచారం. త్వరలోని ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ప్లీనరీ తేదీ ఖరారు కానున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఏటా నిర్వహించే ప్లీనరీ గత 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా పోస్ట్ పోన్ అయింది. అయితే వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కేడర్, లీడర్లలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీలో మనుగడ ఉంటుందా అన్న సందేహాలతో నేతలు సతమతమవుతున్నారు. మరికొందరైతే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. నేతలు పార్టీ మారకుండా కాపాడుకోవడం, కేడర్లో మనోధైర్యం నింపడం కోసం ప్లీనరీ తప్పనిసరని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. కేసీఆర్ ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వివరాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ పరిస్థితులపైన ఆరా తీసినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నేతలకు ఫోన్ చేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకుంటున్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాల నమోదుపైన పలు వివరాలు సేకరించినట్టు చెబుతున్నారు. అయితే ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్కు వరంగల్ సెంటిమెంట్. అక్కడ నుంచి నిర్వహిస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఈసారి పార్టీ ప్లీనరీ అక్కడ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హైదరాబాద్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఎప్పుడు నిర్వహిస్తే కేడర్ భారీగా తరలి వస్తారనే వివరాలను కూడా రాబడుతున్నారు. పార్టీ కార్యాచరణను ప్రకటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలని, హామీలు, గ్యారంటీల అమలులో జాప్యం పైన ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోందని సమాచారం. ప్లీనరీ నిర్వహణపై ఫామ్ హౌస్ వేదికగా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతోనూ కేసీఆర్ భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ తర్వాతే తేదీ ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.